ఇద్దరు ధృవతారుల పేర్లు చెప్పండి అంటే అక్కినేని అంటాం, నందమూరి అంటాం. ఆ తరువాతి తరంలో ఇద్దరు మహానటులు మళ్ళీ ప్రవేశించారు. ఒకరు శోభన్ బాబు గారు, రెండవ కృష్ణ గారు. ఆ రోజుల్లో ఏమన్నారు? ఓహో, ఎన్టీఆర్కి కరెక్ట్గా ఒక వారసుడు వచ్చాడండి కృష్ణ గారు అని. అందాల నటుడు శోభన్ బాబు రాగానే రొమాంటిక్ హీరో నాగేశ్వరరావు గారికి వారసుడు వచ్చారండి అన్నాడు. కానీ చలనచిత్ర సీమలో ఎవరికీ లేనటువంటి ఒక వైలక్షణ్యం శోభన్ బాబు గారికి మాత్రమే ఉన్నది. ఏమిటి ఈ వైలక్షణ్యం శోభన్ బాబు గారు సాధించుకున్నది? నిజానికి ఎన్టీఆర్ పేరు చెప్తే పౌరాణిక పాత్రలు చెబుతాం, నాగేశ్వరరావు గారంటే రొమాంటిక్ హీరో అంటాం. ఈ పౌరాణిక పాత్రలకి అటు రొమాంటిక్ హీరో అన్న రెండు మాటలకి కూడా సార్థక్యం కలిగించినటువంటి ఏకైక నటుడు శోభన్ బాబు.